మద్యం డబ్బులు వద్దంటూ ఆ గ్రామస్తులు స్పష్టం చేశారు. అభివృద్ధి చేసిన వారిని గెలిపించుకుంటున్నామన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం రంగమ్మపల్లి ప్రజలు వినూత్నంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ గ్రామంలో 3వ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు. సీసీ రోడ్డుతో పాటు డ్రైనేజ్ నిర్మించాలని రంగమ్మపల్లి వాసులు కోరుతున్నారు. ఆ హామీ ఇచ్చిన వారికి మాత్రమే తాము ఓటు వేస్తామని స్పష్టం చేశారు. కాలువను రోడ్డు పోతే మంచిగా అంత బురద అవుతుంది, నడుచుడు ఇబ్బంది అవుతుంది. ఎవరు ఇళ్ళలో పోయినా కానీ అంత కాళ్ళతోటి బురదలతోటి ఇంట్లో పోతారు. బండ్లు చక్కగా నడతలు. వర్షాకాలం వస్తే ఇబ్బందులు బాగానే అవుతుంది. నీళ్లు వస్తానే మోకాళ్ళ కాడికి ఆగుతాయి. వీటిని అవి ఇళ్ళ కొడితే కాలువలు తీస్తే అవి అల్ల పడతాయి. మోర్లు అయినా ఇవైనా నీళ్ళు పోవడం ఇబ్బంది అవుతుంది. రోడ్డుకి పోతా అంటేనే ఓటేస్తాం, లేకపోతే మేము ఓటు వేయం. భూములు వచ్చిన గజ్జలు ఇటు బంద్ మాకు రోడ్లేసుడు. ఇప్పుడు మాకు రోడ్డు పోయాలి, పైసా వద్దు, కోటర్లు వద్దు, మందులు వద్దు, ఇవ్వద్దు. మాకు ఈ రోడ్డు పోపియాలి. మాది రంగంపల్లె గ్రామ పంచాయతీ జగ్గాపల్లె కింద ఉన్నది. ప్రతి ఓట్లకు వస్తారు, మా రోడ్డు ఎత్తలేరు, ముడికాలు ఎత్తలేరు. చేస్తామంటే ఓటేసుకుంటారు, అవతల పడతారు. ఎవ్వరు చేస్తలేరు. ఎవ్వరు కానీ ఈ పని మంచిగా చేస్తాం, ఈ రోడ్డు ఓపిస్తాం, ఈ మురికాలు తీస్తామంటేనే వాళ్ళు ఓట్లేస్తాం. వేస్తే ఓట్లు బహిష్కరించడే ఓటేసలేదు. చుక్క ముక్కకు 10 రూపాయల కాచపడే, 100 రూపాయల కాచ, చుక్క ముక్క కాచపడే కాదు, మొత్తం ఓట్లే బహిష్కరిస్తాం. మాది రంగంపల్లె గ్రామ పంచాయతీ.